ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని దయా కిరీటము మన మీద ఈ రీతిగా ఉంచి మరొక వారమును దేవుడు మనకు ప్రసాదిస్తూ తన కృపచేత మనల్ని ఆదరిస్తున్నందుకు, కనికరిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు దేవునికి మనము కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాము. ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుడు మనల్ని ఈ రీతిగా ఎంతో బలపరుస్తున్నారు. అనేక మంది ఇందు విషయమై ఆలోచన కలిగి ఉన్నందుకు కూడా వందనాలు. దీని విషయంలో వేరే వేరే ప్రస్తావనలు మీ ముందుకు తీసుకురాలేము, కానీ ఒకటి మాత్రం నిశ్చయంగా మేము ముందుకు తీసుకురాగలం. చాలా చోట్ల చాలామంది చెప్తున్నటువంటి వాక్యముల విషయములలో, విమర్శల విషయములలో మరి అనేకమైనటువంటి వ్యతిరేక సంబంధమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతున్న ఈ సందర్భంలో చాలామంది కామెంట్స్ చేస్తుంది ఏంటంటే, వాక్యము చెప్పొచ్చు కదా అని. అవును, వాక్యమే చెప్పాలి. 10 మందికి వాక్యం చెప్పడానికే దేవుడు మనల్ని నిర్ణయించుకుంది, మనల్ని బలపరిచింది కనుక. అయితే ఈ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి వాక్యం అందాలంటే దీనిని అందరికీ షేర్ చేయటం అలవాటు చేసుకోవాలి. అంతే. ఒకటి మాత్రం కోరుతున్నాం, ఎందుకంటే సర్వలోకమునకు ఈ వర్తమానం వెళ్ళినట్లుగా ఈ వర్తమానాలను మరి పంపించండి, ఈ వర్తమానాలను షేర్ చేయండి. మరి ప్రార్థన చేసుకొని లేఖన భాగం చదువుకొని లేఖనాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నీ కృపచేత, నీ కనికరము చేత, నీ ప్రేమ చేత బలపరుస్తూ ఈ యూట్యూబ్ పరిచర్యను ఈ రీతిగా దీవించినందుకు వందనాలనైనా. నీ మహాకనికరములు మా మీద ఉంచినందుకు, మీ ప్రేమ ఆదరాభిమానాలు మా మీద కుమ్మరిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విని మేలు పొందుతున్న వారిని బట్టి వందనాలు, విని రక్షించబడుతున్న వారిని బట్టి వందనాలు, విని మారుమనసు పొందుతున్న వారిని బట్టి వందనాలు, విని బాప్తిస్మం పొందుతున్నటువంటి వారిని బట్టి వందనాలు, విని ప్రభువా ఆత్మలో రేపబడుచు నీ పక్షముగా నా తండ్రి నిలబడుటకు నిర్ణయించుకుంటున్నటువంటి ప్రియపిల్లలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం విషయంలో మీరే కృప చూపించండి. బలహీనైన నన్ను జ్ఞాపకం చేసుకొని బలపరిచి నీ లేఖన భాగంలో నుండి నాయన దివ్యమైనటువంటి వర్తమానములను ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళడానికి తండ్రి నాయన తగిన ధైర్యమును, తగినటువంటి ఆర్థిక పరిస్థితులను, తగినటువంటి ప్రభువా ఇదిగో తండ్రి సమర్పణ కలిగినటువంటి జీవితమును, మాదిరిని, సాక్ష్యమును మాకు ప్రసాదించమని నీ దయాకరడం అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడునైనా యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. లేఖన భాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలయ్య గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. లేకపోతే మొదటి నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయని అనుకుంటున్నాను. దయచేసి యూట్యూబ్ పరిచర్యలో మీరు వాక్యం వింటున్నప్పుడు మరి లేఖన భాగాన్ని ముందు పెట్టుకొని ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడు మీకు తోడైండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరొకసారి ఇందులో ఒక మాటను మీరు పదే పదే చూసుకోనండి. ప్రభావముతో
పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అపోస్తలత్వమును కృపను పొందితిమి. చూడండి దేవుని సంధిలో ప్రియమైన పిల్లలారా, ప్రభువు ద్వారా మనం ఏమేమి పొందుకుంటున్నాము, మనం ఏమేమి పొందాము, మనం ఏమేమి పొందబోతున్నాం. దేవుని స్తోత్రం. ఏమి పొందాము, ఏమి పొందుచూ ఉన్నాము, ఏమి పొందబోతున్నాం అనేటువంటి మాటను మనము చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు, పొందితిమి కృపను అపోస్తలత్వమును పొందితిమి. అంటే ఆల్రెడీ పౌలయ్య గారు ఇవి కృపను అపోస్తలత్వాన్ని పొందుకున్నాడట. దేవుని మీకు తోడైండునగాక. మీరు మారు మనసు పొందుకున్నారా? రక్షణను పొందుకున్నారా? అలాగనే బాప్తిస్మం పొందుకున్నారా? దేవుని సన్నిధి లోకంలో నుండి విడుదలను పొందుకున్నారా? పాపం నుండి బయటికి వచ్చి దేవుని కృపను, దేవుని ప్రేమను పొందుకోవడానికి మరి మీరు ఇష్టపడినట్లయితే ఈ దివ్యమైన సందేశమును ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దయచేసి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చూడండి, ఏమేమి మనకు పొందుకునేటువంటి అవకాశమును క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు అనేది మనం చూసినట్లయితే చూడండి, యోహాను గారి సువార్తలో 3వ అధ్యాయంలో 17వ వాక్యం చదువుకుందాం నాన్న. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. ఏంటండి? లోకం ఏం పొందాలి? ఎవరి ద్వారా? మరొక మార్గం లేదు. అందుకే ప్రభువారు అన్నారు యోహాను గారి సువార్తలో 14వ అధ్యాయంలో చక్కని మాటలు ఆయన సెలవిచ్చారు. నేనే 5వ వచనం 14:5 యోహాను గారి సువార్తలో, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా 6వ వచనం యేసయ్య చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఓన్లీ క్రీస్తు ప్రభు ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అనగా పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశము కలిగించారు దేవుడు. ప్రియమైన పిల్లలు, ఇక్కడ చూస్తే లోకం అంటే క్రైస్తవులనే కాదు, హిందువులనే కాదు, ముస్లింలనే కాదు, మరి ఇండియా వారనే కాదు, అమెరికా వారనే కాదు, మరి దుబాయ్ వారనే కాదు, సర్వలోకములో ఉన్నటువంటి లోకంలో ఉన్న వారందరూ కూడా ఈయన ద్వారా రక్షణ పొందాలి. ఆమేన్. చూడండి, ఎందుకు దేవుడు నిర్ణయించాడంటే ఈయన ద్వారా రక్షణ వచ్చింది లోకానికి. ఆమేన్. దేవుడు మీకు తోడైండునుగాక. మరొక మాట అక్కడే మనం చూసుకున్నట్లయితే 10:9 కూడా చదువునానా. 10వ అధ్యాయము 9వ వాక్యం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచును. ఏం పొందినవాడై? రక్షణ పొందినటువంటి వాడి. కాబట్టి ఈయన ద్వారా ఏనండి, నా ద్వారా అని దేవుడు అంటే, నేనే ద్వారమును, నా ద్వారా అంటే యేసు ప్రభు ద్వారానే రక్షణ ఇంకంతే. చూడండి, దీనిలో కన్స్ట్రక్షన్లో, అడ్జస్ట్మెంట్లో, జాలి పడి వాళ్ళు వీళ్ళు కూడా అనుకోవచ్చు కదా, ఏవేవో తర్కవాదనలు ఇవన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే పరలోకమునకు వెళ్ళడానికి రక్షణ కావాలి. రక్షణ కావాలంటే ప్రభువుని ఆశ్రయించాలి. ఇంకంతే. ఆయన దగ్గరే దొరుకుతుంది, అది ఇంకెక్కడ దొరకదు. కనుక ఆయన దగ్గర మనం పొందుకుందుముగాక, ఆయనను మనము విశ్వసించుదుముగాక. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 36వ వాక్యము. 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా సమాధానకరమైన సువార్తను ప్రకటించాను.
ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థ అంటే భూలోకమునకు సమాధానము పంపినటువంటి వాడు ఎవరంటే యేసు ప్రభు వారే. ఇంకంతే. భూలోకము సమాధానంగా ఉండాలి అంటే, మన భారతదేశము సమాధానంగా ఉండాలంటే, మన ఆంధ్రప్రదేశ్ సమాధానంగా ఉండాలంటే, మన కుటుంబము సమాధానంగా ఉండాలంటే, మన హృదయంలో సమాధానం కావాలంటే ఆయన ద్వారా మాత్రమే సాధ్యం. రక్షణ ఆయన ద్వారానే, తర్వాత సమాధానము కూడా ఆయన ద్వారానే. ఇంకా అందుకనే సమాధాన సంబంధమైన విషయాలు ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా సమాధానము రాదు. సమాధానం అంటే ఆన్సర్ కాదు, ఆన్సర్ వేరు. ఆన్సర్ అంటే ఇది వేరు. పీస్ మీకు అనేసార్లు చెప్పాను. పీస్ సమాధానం అంటే పీస్ అన్నమాట. కనుక అట్టి సమాధానమైనటువంటి విషయం మరొక మాట కూడా మేము చదవాలని ఆశపడుతున్నాను. రోమీలకు అపోస్తులైన పౌలయ్య గారు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము మొదటి నుండి చదువునానా. కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండు. భూలోకంలో సమాధానము యేసుక్రీస్తు ద్వారానే. దేవునితో కూడా మనకు సమాధానం కావాలంటే యేసుక్రీస్తు ద్వారానే. అర్థమైందా? కనుక గుర్తుపెట్టుకోండి, ఒకటేంటి రక్షణ, రెండవది సమాధానం. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు ద్వారా ఆదరణ. ఏంటండి? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తానంటే మీరు గుర్తుంచుకుంటారని, పరిశీలన చేస్తారని, నేర్చుకుంటారని, పొందుకుంటారని. రక్షణ పొందుకోవాలి, సమాధానమును స్వతంత్రించుకోవాలి, ఆదరణతో నింపుకోవాలి. ఆమెన్. ఆదరణతో నింపబడాలి. చెప్పండి. రక్షణను పొందుకోవాలి, సమాధానమును సమాధానంగా ఉండటానికి మనము సిద్ధపరచబడాలి. తర్వాత మూడవది ఆదరణతో నింపబడాలి. అటు ఆశీర్వాదకరమైన కృపను దేవుడు మనకు ప్రసాదించునుగాక. మరొకసారి చదవండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించిన అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరిస్తూ ఉందండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకొని వారు రక్షణ పొందుకోనండి. ఎవరు రక్షణ పొందుకోవాలంటే రక్షకుడు దగ్గరికి వెళ్ళాలి. ఏంటండి? యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. కాబట్టి రక్షణ పొందుకున్నారా? రెండవది, రక్షణ ఎప్పుడైతే పొందుకుంటారో ఆయన ద్వారానే మనకేమొస్తుంది? సమాధానం వస్తుంది. మనం సమాధానముతో నింపబడతామన్నమాట. చూడండి, రక్షణను పొందుకొనండి, సమాధానమును స్వతంత్రించుకొనండి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మూడవది ఆదరణను దేవుని సన్నిధిలో మనం ఆపాదించుకొని మన దేవుని కృపను మనము ఈ విధంగా పొందుకున్నట్టుకు దేవుడు కృప చూపును గాక. ఆమేన్. ఆదరణతో నింపబడాలి. ఇవాళ మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదండి, ఆదరణ లేదు, సమాధానం లేదు. అసలు ఆదరణ అనేది కనపట్ల. బిడ్డలు తల్లిదండ్రులను పిల్లలను, అత్తమామలు కోడళ్ళను ఒకరి మధ్య బాంధవ్యాలు అంటారు. వీటిని ఏమంటారు? బాంధవ్యాలు. ఎన్నో రకాలైన బాంధవ్యాలు ఉన్నాయి. వీరి మధ్య ఏమి లేదు. ఐసన్ గారు చక్కని పాట పాడారు. ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు. ఎంత మంచి పాట కదా. కనుక ఆదరణ పొందుకుందముగాక, ఆదరణతో నింపబడదుముగాక. ఆదరణ మనకు అవసరమైనది. ఆదరణ ఎవరి ద్వారా లభిస్తుంది?
ఏమండి ఆదరణ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకు లభిస్తుంది. ఇంకా ఆదరణ ఎక్కడా దొరకదండి. యేసుక్రీస్తు నమ్మిన పిల్లలు, యేసుక్రీస్తుని ఆశ్రయించిన పిల్లల మధ్య తప్ప ఇంకెక్కడా దొరకదు. ఎవరైనా దొరికితే ఏదన్నా ఇస్తే దానికి ప్రతిఫలంగా ఏదన్నా, అంతేగాని ఒట్టిగా ఉచితంగా ఆదరించేవాడు ఆయన మాత్రమే. దేవుడు మీకు తోడైండును గాక. తర్వాత 4వది మనం చూసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలయ్య గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం. 3వ అధ్యాయము 13వ వాక్యం. ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. అంటే విమోచన ఎక్కడ, ఎవరి ద్వారా కలుగుతుంది? విమోచన అంటే ఈ లోకపు పరిస్థితులన్నిటిని గురించి మనకు విమోచన దొరకాలి అంటే ఆయన ద్వారా మాత్రమే, ఇంకెక్కడ. ఏమండి ఈ లోక సంబంధమైన నీవు ఆచరించేటువంటి ఆచారముల ద్వారా, నీవు ఆశ్రయించేటువంటి లోక సంబంధమైనటువంటి మనుషులలో ఎన్నుకొని చేయబడిన లేదా గొప్పవారుగా ఉన్న వారి ద్వారా విమోచనము కలగదు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే విమోచన దొరుకుతుంది. కాబట్టి చెప్పండి, క్రీస్తు ద్వారా రక్షణ, క్రీస్తు ద్వారా సమాధానము, క్రీస్తు ద్వారా ఆదరణ, క్రీస్తు ద్వారా విమోచన. హల్లెలూయా. ఏంటండి? క్రీస్తు ద్వారా విమోచన. మనము 5వదిగా కూడా చూసుకుందాము. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. 5వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. రక్షణలో ఇంకో భాగం ఏంటి? ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆమేన్. అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాబోయేటువంటి ఉగ్రత ఒకటి ఉన్నది. మనుషులందరి మీదకి కుమ్మరించబడి ఉగ్రత ఉన్నది. ఆ ఉగ్రత నుండి మనం రక్షించబడతాం, అంటే ఉగ్రత నుండి తప్పించబడతాం. అలాంటి ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఉగ్రత నుండి మనము తప్పించుకోగలము. నేనైనప్పటికీ రక్షణ, సమాధానము, ఆదరణ, విమోచన, ఉగ్రత నుండి తప్పించబడుట, ఉగ్రత నుండి తప్పించబడుట. చూడండి తర్వాత యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యం చదువునానా? 3వ అధ్యాయము 15వ వాక్యం. 3వ అధ్యాయము 15వ వాక్యం. అరణ్యములో 14 చదువుతున్నారా? అరణ్యములో మోసే సర్పము ఎలాగు ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు అంటే చెప్పండి, 6వది ఏంటి చెప్పండి? నిత్య జీవం కావాలి అంటే పరలోక రాజ్యం కావాలంటే యేసు ద్వారా మాత్రమే వెళ్ళాలి. యేసు ద్వారా మాత్రమే సాధ్యం. చాలామంది అడగవచ్చు, ఇప్పుడు యేసుప్రభు వచ్చాక 2000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చాక మరి అంతకుముందు సంగతి ఏంటంటే వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా. అందుకని యేసు ప్రభువారు చెరగా పట్టుకున్నాడు. అలాగనే పాతాళములోకి వెళ్ళి అక్కడ ఉన్న వారికి కూడా సువార్తను అందించిన లేఖన భాగములు బైబిల్లో ఉంటూ ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఉన్న వారికి ధర్మశాస్త్రంగా తీర్పు జరుగుతుంది. ఏంటండి రాజులు, అధికారులు, న్యాయాధిపతులు ఉన్నటువంటి వారికి ఆ ప్రకారంగా జరుగుతుంది. క్రీస్తు ప్రభు ఉన్న కాలంలో వారికి క్రీస్తు ప్రభుగా ఉంటుంది. కానీ మొత్తానికి నిత్యజీవం కావాలి అంటే చనిపోయిన వారైనను ఏంటండి, జీవించుచున్న మరమైనను రాబో వారైనను ఏమండి నిత్య జీవం పొందాలి అంటే, పరలోక రాజ్యం లోక ప్రవేశం పొందాలి అంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభు ద్వారా మాత్రమే,
కాబట్టి నిత్య జీవం ఆయన ద్వారా మాత్రమే, రక్షణ ఆయన ద్వారా మాత్రమే, సమాధానం ఆయన ద్వారా మాత్రమే, ఆదరణ ఆయన ద్వారా మాత్రమే, విమోచన ఆయన ద్వారా మాత్రమే, ఉగ్రత నుండి తప్పించబడుట ఆయన ద్వారా మాత్రమే, ఆరవది నిత్య జీవము ఆయన ద్వారా మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. నిత్య జీవం పొందుతూ ఆయన ద్వారానే, తర్వాత తండ్రితో కూడా కలిసిమెలిసి ఉండాలంటే తండ్రి అయినటువంటి దేవాది దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి ఆద్యంతరహితుడైనటువంటి దేవునితో కూడా ఉండాలంటే ఆయన ద్వారా మాత్రం. ఎవరి ద్వారా? భూలోకములో నుండి పరలోకములోకి వెళ్ళడానికి మార్గము ఆయనే. చూడండి, మరొకసారి చదవండి ఆ మాట. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రికి సన్నిధికి చేరగలుగుతున్నాము. కాబట్టి తండ్రి సన్నిధికి చేరేటువంటి ఏదైనా సోర్స్ ఉంది అంటే, మార్గం ఉంది అంటే, అవకాశం ఏదైనా ఉందంటే ఆయనే. ఎవరు? యేసుక్రీస్తు ద్వారానే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలస్యం ఎందుకు? ఆయనను ఆశ్రయించు. ఆలస్యం ఎందుకు? బైబిలును ఆశ్రయించు. ఆలస్యం ఎందుకు? ఆయన చిత్తంలోనికి రా. నీకు రక్షణనిస్తాడు, సమాధానమునిస్తాడు, ఆదరణనిస్తాడు, విమోచననిస్తాడు, ఉగ్రత నుండి తప్పిస్తాడు, నిత్య జీవమునిస్తాడు, పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర కూర్చుండబెడతాడు. అటు ఆశీర్వాదకరమైనటువంటి మేలుకరమైనటువంటి ఉన్నతమైనటువంటి లైఫ్ జీవితాన్ని ఈ లోకంలో నీవు పొందుకోవాలంటే ఆయనను మాత్రమే ఆశ్రయించు, ఈ గ్రంథమును మాత్రమే పఠించు, ఈ గ్రంథములో ఉన్నటువంటి వాక్యములను అనుసరించు, నిత్య జీవమునకు వారసత్వమును సంపాదించుకొందువుగాక. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకొని ఇట్టి కృప యందు మమ్మల్ని బలపరిచి నడిపించి ఆదరించి స్థిరపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఘనపరచుట, మహిమపరచుట, స్తుతించుట, ఆరాధించుట ఎంతో దీవెనకరము, ధన్యకరమైనది. ప్రభువా, నీవు తప్ప వేరే అవకాశము, వేరే నా తండ్రి మార్గము ఏమీ లేదు గనుక అట్టి విషయంలో మేము సంపూర్ణకు సాగిపోయే కృపను, ధన్యతను, భాగ్యమును ప్రసాదించమని కోరుకుంటూ వింటున్నటువంటి ప్రియ పిల్లలందరికీ మా ప్రభు రక్షణ భాగ్యమును దయచేస్తారని ఎదురు చూస్తూ, సమాధానంతో నింపుతారని ఎదురు చూస్తూ, ఆదరణతో నింపుతారని ఎదురు చూస్తూ, పరలోక రాజ్యమును నిత్య జీవమును ప్రసాదిస్తారని ఎదురు చూస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీకు శుభమగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. పాదదీపము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్. మీకు శుభమగుగాక. గాడ్ బ్లెస్ యూ.